సెటిల్మెంట్స్కు హైడ్రా రెడీనా అయిపోయా మొత్తం బట్టవేలే. నిన్న మొన్నటి దాకా ఓ సూపర్ హీరో లెక్క కనబడ్డారు. హైడ్రా ఓ అక్రమ నిర్మాణాల మీద కొరడా జులిపించింది. అక్రమ నిర్మాణాలను ఎక్కడికక్కడ నీలమట్టం చేస్తుంది. ప్రభుత్వం చేతిలో నుండి కోల్పోయిన ఆస్తులను మళ్ళా ప్రభుత్వానికి అప్పగిస్తుంది అని ఒక హైడ్రా మాలి నిన్నటి వరకు ఒక్క దెబ్బతోటి ఈ ఉంగరాలు బొంగరాలు అమ్ముకునే వ్యక్తి దెబ్బతోటి మొత్తం నిన్న దీని భాగవతం అంతా గుట్టు రట్టయిపోయింది. ఇక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అప్సెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా దూకుడును చూసి పలువురు ఆశ్చర్యపోయారు. అక్రమ కట్టడాల కూల్చివేతలో దీని రూటే సపరేట్ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా దూసుకుపోతుందని, అక్రమార్కుల గుండెల్లో పరుగులు పెట్టిస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే, రెండో వైపున సెటిల్మెంట్స్ కూడా ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వ్యవహారం ద్వారా బయటపడింది. వేణుస్వామికి సంబంధించిన ఆడియో లీక్ లో హైడ్రా ప్రస్తావన రావడం సరికొత్త చర్చకు దారితీసింది. సెటిల్మెంట్ కు హైడ్రా తలొగ్గుతుందనే అనుమానాలకు తావిచ్చేలా ఆ ఆడియో ఉండడమే దానికి కారణం. పెద్దల నిర్మాణాలను చూసి చూడనట్టు వదిలేస్తుందా? సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉందా? వేణుస్వామి ఆడియో లీక్ లో సంచలన విషయాలు. దానం నాగేందర్ పేరు ప్రస్తావన, హైడ్రాతో వివాదంలో సెటిల్మెంట్. ఇక్కడ వేణుస్వామి అనేటైన వ్యక్తి ఏమనంటే, ముందు ఈయన స్వామి కాదు, ఒక చిన్న జూనియర్ ఆర్టిస్టు. సినిమాలలో ఒక జూనియర్ ఆర్టిస్టు. రవితేజ సినిమాలలో, రవితేజ కెరీర్ బిగినింగ్ లో ఈయన జూనియర్ ఆర్టిస్ట్గా పంతులుగా ఏది మళ్ళా సేమ్ పూజారి గెటప్లోనే నటించిండు. ఒక 10-15 సినిమాలలో నటించిండు ఈ వేణుస్వామి అనేటోడు. వీని పేరేదో ఉన్నది, వీని సొంత పేరేదో ఉన్నది, దాని వెనక స్వామి. ఇక ఏంటిది, ఒక వర్గానికి సంబంధించినోడు కదా, బ్రాహ్మణుడు కదా. ఏ పని సక్సెస్ కాకపోతే వాళ్ళకు అలకగా వచ్చిన పని ఏంటంటే 4 మంత్రాలు నేర్చుకోవడం, ఆ బుక్కులు చదవడం, అవి నేర్చుకొని ఇక ప్రజల మీద వీళ్ళ పైత్యాన్ని మొత్తం రుద్దడం. ఆ క్రమంలో ఆయన బాగా కలిసి వచ్చింది. అయితే మొన్న పంచాయతీ ఏంది, ఎప్పుడైతే నాగ చైతన్య ఆ శోభిత దూలపల్లి దూపాలి ఏదో ఉన్నది కదా, శోభిత ఆ మిస్ ఇండియా, వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిన రోజే వీడు తెర మీద వాళ్ళిద్దరు విడిపోతారు, వాళ్ళ జాతకాలు బాగలేవు అని ఒక విషపూరితమైన ఒక ప్రచారం మొదలుపెట్టిండు. ఆ దెబ్బతోటి సినీ పరిశ్రమల సంబంధించిన జర్నలిస్టులు కావచ్చు, సినీ పరిశ్రమకు సంబంధించిన మా అసోసియేషన్ కావచ్చు, వీని మీద జూబ్లీహిల్స్లా ఒక కేసు ఫైల్ చేసింది. చేయడంతో ఈ వ్యక్తి నా మీద కక్ష కట్టిందని, ఇక ఈయన భార్య ఉన్నది, అయ్యో అంతకు తగ్గ బొంత లెక్క, గంతకు తగ్గ బొంత లెక్క ఈయన భార్య ఉన్నది. ఆమె వీణ మోగిస్తుంది, వీణ స్పెషలిస్ట్. ఆమె మంచిగా ఇన్ని రోజులు ఆమెకు మంచి మర్యాద ఇచ్చిండ్రు ఈ లోకమంతా, మొత్తం మంది అంతా. భర్త ఏదో అవల ముచ్చట్లు చెప్పుకుంటా పిచ్చి పిచ్చి పనులు చేసిన, భార్య మాత్రం ఆమె రంగంలో ఆమె రాణిస్తుందని. తీరా చూస్తే ఏమైందంటే, ఈయన 5 కోట్లు నన్ను అడుగుతాడు మూర్తి, జర్నలిస్ట్ మూర్తి, టీవీ5లో ఉంటాడు అని ఆయన భార్య ఈ మూర్తికి సంబంధించిన ఓ ముఖ్యమైన వ్యక్తి అమర్ తోటి ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఒక డ్రామా కట్టిండు. ఆ అమర్ ఎవరో నాకు తెలియదని మూర్తి, ఆ అమరు మూర్తి సంబంధించిన వ్యక్తి అని వీళ్ళ భార్య ఒక 1.5 గంట ఆడియో మాట్లాడుకుంటాను. దాంట్లో 5 కోట్లు మూర్తి గారు ఇప్పుడు మనం ఇస్తే తీసుకుంటారా, అసలు 5 కోట్లు మా దగ్గర ఉందా, అంత శక్తి మాకు లేదు కదా, ఇది తప్పు కదా అని ఆమె వయ్యారాలు పోకుండా ఒక్కటే చెప్పుడు చెప్తాంది. ఇక పైగా వీని భాగవతాన్ని, వీని లంగ కథలన్నిటిని వెనకేసుకొస్తాను. వీడు ఎంత భయంకరంగా మాట్లాడతానంటే, స్త్రీ అవయవాలలో యోని పూజలు చేయాలని చెప్తాను. వీడు పిల్లలు పుట్టని స్త్రీలు కామాఖ్య అని ఒక దేవత ఉంటుంది కదా, ఆ దేవతను ఊహించుకుంటా సెక్స్ చేయాలంటాడు వీడు. ఇంత పిచ్చి వరకు తీసుకుపోతాడు వీడు. కాబట్టి దాన్ని జర్నలిస్టు మూర్తి ఖండించాడు. వీని వెర్రి ఏ స్థాయికి పోతుందో చూడండి అని ఖండిస్తే, వీళ్ళ భార్య
ఆ అమర్ అనే వ్యక్తితోటి మాట్లాడిన దాంట్లో ఈ హైడ్రాకి సంబంధించిన భాగవతం కూడా హైడ్రా సెటిల్మెంట్స్ చేస్తుంది అనే విషయాన్ని వీడు మాట్లాడిండు. ఆ దెబ్బతోటి ఐదు ఈయన గురించి మాట్లాడిండు. అందరు ఎత్తులేరా దందాలు, ఎవడు విడిచిపెడతాను దందాలని, ఇదంతా ఇందులో మాట్లాడిన వాడు. మాట్లాడాక అది కాస్త బయటపడే వరకు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇక దీంతో హైడ్రా భాగవతం ఏంది, హైడ్రా కథ ఏంది, ఇక దీంట్లో ప్రత్యేకంగా కేటీఆర్ ప్రస్తావన వచ్చింది, కేసీఆర్ ప్రస్తావన వచ్చింది. వాళ్ళ ఫామ్ హౌజుల మీద కూడా కుట్రపూరితంగా కూలగొట్టడానికి ఇవన్నీ ఉన్నాయని మాటలు బయటకు వచ్చినాయి. దీంతో ఈ హైడ్రా డోలతనం అంతా ఒక్కసారి బజార్లో పడ్డట్టు అయిపోయింది. సో ఇది హైడ్రా కాస్త హైడ్రామాగా నేడు ప్రజల ముందుకు వచ్చేసింది. కేవలం రేవంత్ రెడ్డి పర్సనల్ గ్రడ్జ్, పర్సనల్ పగ రాష్ట్రం మీద రుద్దుతాండు. ఈ రాష్ట్ర సర్కార్ తనకిచ్చిన ముఖ్యమంత్రి పదవి దుర్వినియోగం చేసుకుంటాను. ఇది మొత్తానికైతే గివిని తీసుకపోయి జైలు వేయవలసిందే. ఇది సమాజానికి అత్యంత ప్రమాదం. మీరు మరొకసారి చెప్తున్నా, మన హిందువులు అనబడేవాళ్ళు ఎవరున్నా కూడా పూజారులను నమ్మకండి, ఈ వ్యవస్థను నమ్మకండి. మీరు దేవుడు వీళ్ళకేం, వీళ్ళంటే దేవుడేం ఎక్కువ చూడడు, ఇంకోటి అంటే తక్కువ చూడడు. ఈ దొంగలు మనకు అర్థం కాని సంస్కృతాన్ని ఆధారం చేసుకొని దేవుని పేరు చెప్తూ దేవుడు అనే ఒక మైకంలో ముంచి వీళ్ళు ఇష్టానుసారంగా అజ్ఞానాన్ని పెంపొందిస్తాడు. యోనికి పూజలు చేయడం ఏంది, దేవతలను తలుసుకొని శృంగారం చేయడం ఏంది, ఇంత అజ్ఞానమా? కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక హైడ్రా కథ ఏందో ఈరోజు తెలిసిపోయినట్టే, ఈ లోకానికి మొత్తం తెలిసిపోయినట్టు, ఇక తెలంగాణ లోకానికి.